హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచిలర్ స్టైల్ కుకింగ్స్ అనమాట. ఇవాళ వీడియో ఏంటంటే చికెన్ ఫ్రై అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈజీ అంటే ఈజీ ప్రాసెస్. మీరు అక్కడ చూస్తుంటే అర్థమైపోవచ్చు. నేను మరి గట్టిగా గ్రేవీ లాగా కూడా చేయట్లేదు, ఫ్రై లాగా. చాలా అంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ చూడండి, మొత్తం 1 kg చికెన్ అనమాట. దాంట్లో మంచిగా కడిగేసుకొని 2 స్పూన్స్ వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, మీ కారం తగ్గట్టు వేసుకోండి. 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా. మీ దగ్గర ఉంటే వేసుకోండి పెరుగు, లేకుంటే అవసరం లేదు. వేరు ఉంది కాబట్టి నేను పెరుగు వేసుకున్నా. మంచిగా కలిపేసుకొని మీకు టైం ఉంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఒక 1 అవర్, లేకుంటే మీరు అప్పటిదప్పుడు చేసుకోవచ్చు. దీనిలో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నేను 4 ఆనియన్స్ 2 పచ్చిమిర్చి పెట్టుకొని మొత్తం నేను చాకర్లో చాక్ చేసుకున్నాను అనమాట. చిన్నగా ఇట్లా చాక్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ దాకా పడుతుంది. 4 or 5 టేబుల్ స్పూన్స్ ఖచ్చితంగా పడుతుంది, ఎందుకంటే ఇది మొత్తం ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది కర్రీ కన్నా. అయినా కొంచెం నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. దీంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి మేము ఏవైతే చాక్ చేసి పెట్టుకున్నామో అవి మొత్తం ఫ్రై చేయాలన్నమాట. మొత్తం బ్రౌనిష్ కావాలి, ఎందుకంటే అప్పుడైతేనే మనకు మగ్గుతూనే మంచి టేస్ట్ వస్తుంది. దాంట్లో సాల్ట్ వేసి పెట్టుకున్నాను నేను. చూడండి, అక్కడ కొంచెం తక్కువ వేసుకొని దీంట్లో కొంచెం ఎక్కువ వేసేసుకొని సాల్ట్ తొందర మగ్గుతుంది అనమాట. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. నా వేలో చేయండి. దాంట్లో కొంచెం కరివేపాకు, కొంచెం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే దాంట్లో వేసినాం కాబట్టి కొంచెం దగ్గరికి మగ్గిపోతుంది అనమాట వెల్లుల్లి ఎక్కువ వేస్తే. అందుకని నేను ఇక్కడ వెల్లుల్లి వేసిన. ఒక 1 అవర్ తర్వాత చూడండి, మొత్తం అది ఫ్రిడ్జ్లో పెట్టి తీసినప్పుడే. ఇప్పుడు డైరెక్ట్ మనం ఏం మసాలా వేయొద్దు, మొత్తం దీంట్లో వేసేసుకున్నాం కదా, అది దాంట్లో వేసేసుకొని మొత్తం కలిపేసి మూత పెట్టేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. మనం అది కలిపెట్టుకొని ఒక 1 అవర్ టైం ఉంటే ఉంచుకోవచ్చు, లేకుంటే అవసరం లేదు. ఇట్లా మొత్తం వాటర్ అన్ని ఎగిరిపోయేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోలేదు మొత్తం ప్రాసెస్. మీకు తొందరగా కావాలి అనుకుంటే టైం లేకుంటే హైలో ఫ్లేమ్లో మార్చుకుంటూ చేసుకోండి. వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మనం మధ్యలో కలుపుతూనే ఉండాలి దాన్ని, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది. ఫ్రై కదా, తొందరగా అడుగు పట్టేస్తుంది అనమాట. దాన్ని కలుపుతూనే చేసుకోవాలి. అని చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు రోటీలోకైనా, పూరీలోకైనా, చపాతీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లో కూడా బాగుంటుంది. పప్పుచారు చికెన్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది కాంబినేషన్. చూడండి, అక్కడ కలుపుతూనే ఉండాలి దగ్గరికి మగ్గినంత వరకు. మరీ సాఫ్ట్ ఉడకొద్దు అది చికెన్ ముక్క కూడా, ఎందుకంటే చితికిపోతుంది. కొంచెం మీడియం, మనం కర్రీకి ఎట్లయితే వేసుకున్నామో అట్లా. లాస్ట్గా మొత్తం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొత్తిమీర, పుదీనా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసి పెట్టేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పిన మెజర్మెంట్స్ వేసుకోండి, పర్ఫెక్ట్ అనమాట. రాని వాళ్ళకైతే, తెలియని వాళ్ళకైతే టేస్ట్ ఏది మనకు అన్నీ కరెక్ట్ సరిపోయినాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. ఈజీ ప్రాసెస్ వీడియోస్ చెప్తూ ఉంటా. పెద్ద లాంగ్ వీడియోస్ కాకుండా మన ఇంట్లో ఉండేటివి, మనకు దొరికేటివి, బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. చూడండి, మొత్తం కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఇది ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఇంట్లో వాళ్ళైతే నా కర్రీ చాలా బాగుందని కూడా కామెంట్ చేశారు. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, అస్సలు మిస్ కాకండి. చికెన్ ఫ్రై మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈజీ వీడియోస్ మీకు పెడుతూనే ఉంటా. నాకు వీలైనంత వరకు నేను తెలుసుకొని కూడా మీకు పెడుతూ ఉంటా ఈజీ వీడియోస్. ఒక బై.